శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు సంపద రేఖ లేక ధనరేఖలో భాగంగానే మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా వీడియోలో ప్రతి వీడియో చూడాలంటే @ రమాగోపాల్ వీలాగ్స్ను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసిన వల్ల నేను గతంలో చెప్పినటువంటి ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది. ఆ వీడియోల ప్రకారం మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తీర్చిదిద్దుకోండి. కష్టాలు నష్టాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు రెమెడీగా చేసుకుంటే వాటి నుండి బయటపడవచ్చు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సంపద రేఖ అనేటువంటిది మనిషికి ఏ విధంగా ఉంటుంది, ఏ రేఖలు అంటే ఒక్కొక్క స్థానం నుంచి వచ్చిన రేఖల కలయిక వల్ల కొంత లాభం ఉంటుంది, ఖండించడం వల్ల కొంత నష్టం జరుగుతుంది. ఈరోజు గురుస్థానం నుండి వచ్చే రేఖ అదృష్ట రేఖను అతిక్రమించి వెళ్ళిన ఈ గురుస్థానం నుంచి ఒక రేఖ వచ్చింది. ఇలా వచ్చి చూడండి, ఈ గురుస్థానంలో నుంచి ఒక రేఖ వచ్చి ధనరేఖను అతిక్రమించి అంటే దాటుకొని వచ్చి వెళ్ళిన నాస్తికత్వం కలిగి, నాస్తికత్వం అంటే వాడు అప్పటికే అనేక విధంగా కష్టపడి ఉంటాడు, అనేక వ్యాపారాలు చేసి ఉంటాడు, లేక ఎంతోమందికి సాయం చేసి ఉంటాడు, అయినా ఒక్కడు కూడా అతను కనికరించి ఉండబోడు. అలాంటి వ్యక్తికి ఈ విధంగా గురుస్థానం నుండి వచ్చే రేఖ ధనరేఖను ఖండిస్తూ దాటుకొని వెళ్ళిపోతుంది. అలా వచ్చిన వ్యక్తికి ఎలా ఉంటుందంటే అప్పటిదాకా దేవుణ్ణి విశ్వాసంగా పూజ చేసి ఉంటాడు. ఈ ధనరేఖను ఖండించేంత వరకు అతనికి విపరీతమైన భక్తి ఉంటుంది. ఆ విపరీతమైన భక్తిలో అతను దేవుడే సర్వస్వం అనుకుని నమ్ముకుంటుండు. ఎప్పుడైతే ఈ ధనరేఖను ఖండించే రేఖ ఈ గురుస్థానం అంటే శుభ్రుడు వేలు కింద నుంచి వచ్చి ఖండించిందో అప్పటి నుండి అతను నాస్తికుడిగా మారిపోతాడు. నేను ఇంత సేవ చేశాను స్వామికి, ఇన్ని అభిషేకాలు చేశాను, అయినా నాకు దేవుడు కరుణించలేదు కాబట్టి దేవుడు లేడు అనేటువంటి నాస్తిక భావం ఏర్పడుతుంది. దానికి కారణం ఏ వ్యక్తికైనా నాస్తిక భావం ఏర్పడడానికి కారణం ఏంటంటే దేవుడిని నమ్మలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ గురుస్థాన రేఖను వచ్చిన రేఖ ఈ ధనరేఖను ఖండించడమే కారణం. కాబట్టి అదృష్ట రేఖను అతిక్రమించి వెళ్ళిన నాస్తికత్వం కలిగి దేవుడు లేడు, దెయ్యం లేదు అనే భావంతో వ్యవహరించును. ఇందుకు కారణం అదే, అతను ఎంతో ఉంటుంది. దేవుడు లేడు అన్నాడంటే అతను ఇంతకుముందు మంచి భక్తిపరుడు. ఎప్పుడైతే భక్తి భావంతో ఉంటాడో ఆ భక్తిలో నుంచి మనకు అంటే భగవంతుడు అనేక విధాలు, కొందరికి సేవనిస్తాడు, కొందరికి ధనాన్ని ఇస్తాడు. మనిషి పుట్టుకతోనే ధనం అని కోరుకుంటే ఆ స్వామి ఆ ధనమే ఇస్తాడు. భగవంతుడి సేవ బిత్తల సేవ, మంచి సేవ, వ్యవస్థను బాగు చేయాలి, వ్యవస్థను మంచి చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ముందు సేవ ఇస్తాడు. లేదా వ్యవస్థ అట్టపోతే నాకెందుకు అనే వాళ్ళకి ధనం ఇస్తాడు. అంటే ధనం ఎవరికి ఇచ్చాడు అని తెలియాలంటే మనకి ధనం పొందిన వ్యక్తికి అతని ఆలోచన సరళ మాత్రం ధనం మీదనే ఉంటుంది. లేచిన డబ్బులే, కూర్చున్న డబ్బులే, ఎవరన్నా పోయి సమస్య చెప్పినా నాకేం లాభం, ఏదైనా సమస్య తీర్చినా నాకేం లాభం అనే విధంగా ఉండే వాళ్ళకి ఈ విధంగా ధనరేఖ అనేటువంటిది సాఫీగా ఉంటుంది. ఆ విధంగా మామూలుగా ఏ ధనం ఆశ లేకుండా తన కష్టాన్ని నమ్ముకొని బతికే వాళ్ళకి మాత్రం దేవుడిని విశ్వాసంగా భావించేవాళ్ళు ఈ విధంగా ధనరేఖ వచ్చి కట్ చేసినప్పుడు వెంటనే నాస్తికత్వం ఏర్పడుతుంది. అతను దేవుడిని మోసం చేశాడు, కోట్లు సంపాదించాడు, అతను దేవుడిని మోసం చేశాడు, బాగా ఆనందంగా కారులో తిరుగుతున్నాడు, అతను దేవుడికి ఏ సేవ చేయకుండానే పైకి వచ్చాడు, అతను ఏ సేవ చేయకుండానే జీతం పొందుతున్నట్టాడు అని చాలామంది అనుకుంటాడు. కారణం ఏంటంటే ప్రతి మనిషి ఆలోచన సరళి పుట్టుకతోనే వస్తుంది కొంత. ఎందుకంటే ఆ పుట్టుకతో వచ్చింది ఆలోచన సరళి ఎట్లా ఉంటుందంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి సేవ చేయడం మనం భాగ్యంగా భావించాలి అనే కోణంలో ఆలోచిస్తాడు. కానీ బతకడానికి డబ్బు కావాలి కదా. కానీ డబ్బు కావాలని ఎప్పుడు అనుకుంటాడు అతను? సమస్య వచ్చినప్పుడు తప్ప మిగతాప్పుడు సేవ చేసుకుంటూ ఉంటాడు. జరిగిపోతుంటే 10 మందికి తను సంపాదించిందంటూ 10 మందిని సాకాలి అనేటువంటి భావంతో ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే ఈ ధనరేఖ ఈ విధంగా ధనరేఖ వచ్చి ఈ యొక్క గురుస్థానం నుంచి ఒక రేఖ వచ్చి ధనరేఖను ఖండిస్తుందో నాస్తికత్వం అవుతుంది. సేవ లేదు, మంచి లేదు, దేవుడు లేడు, దెయ్యం లేదు అనే భావం అతని మనసులో ఏర్పడుతుంది. అతను మళ్ళీ రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి రికవరీ కావాలంటే అదే భగవంతుడికి సంబంధించినటువంటి సమాజానికి సంబంధించిన గైడెన్స్ ఇవ్వాలి. ఆ గైడెన్స్ ఎవరైనా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ధనాశ పరులు అంటారా, డబ్బే ప్రధానంగా బతికే వాళ్ళు అంటారా, వాళ్ళకి ఏదో ఒక రోజు భగవంతుడు మోసం చేసి సంపాదించింది ఏదో ఒక రోజు. కానీ చాలామంది చెప్తుంటారు మోసం చేసినోడు పైకి పోతున్నాడు. కానీ మోసం చేసినా కూడా అతనిలో ఉన్నటువంటి సేవా గుణం కొంత ఉంటుంది. ఆ సేవా గుణం పాలు తప్పిపోయిన తర్వాత ఇప్పుడు తెనాలి రామలింగడికి 99 పాలు కాళికాదేవి వరం ఉంటుంది. ఈ మోసం చేసి బతికేవాళ్ళు, కడుపులు కొట్టి బతికేవాళ్ళు, నిరంతరం మోసమే జీవితంగా భావించే వాళ్ళకి ఆ 99 వరాలు భగవంతుడు ఇస్తాడు. ఎవరికి తెలియదు. 99% వరాలు ఇచ్చిన తర్వాత 99%
భగవంతుడు ప్రతి వ్యక్తికి వరాలు ఇస్తాడు, ప్రతి వ్యక్తికి ఇస్తాడు. ఆ 99 వరాలని కొందరు బాల్యంలోనే పోగొట్టుకుంటారు, కొందరు ఉద్యోగాల్లో పోగొట్టుకుంటారు. ఈ పోగొట్టుకున్నంత వరకు అతనికి ఉన్నంత వరకు ఎవరేం చేయలేరు. ఎన్ని మోసాలు చేసినా, ఎంతమంది కడుపులు కొట్టినా ఎవరు ఏం చేయలేము. కానీ తాత్కాలికంగా మనం ప్రయత్నం చేయాల్సిందే. కానీ ఈ 99% వరాలు భగవంతుడు ప్రతి ఒక్కటి కాళికాదేవి వరం ఇస్తుంది. కాళికాదేవి యొక్క మంచి లక్షణం ఏంటంటే కోరిన ప్రతి వ్యక్తికి వరం ఇస్తుంది. అంతేకాదు ఈ వరంతో పాటు మంచి పనులు చేసుకోమని దీవిస్తుంది. కానీ ఈ 99 పాళ్ళు వాళ్ళకు ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు. ఎంత మోసగాడైనా, ఎంత అవినీతిపరుడైనా, ఎంత దుర్మార్గుడైనా సరే ఆ 99 పాళ్ళు పూర్తవగానే ఏదో ఒక విధంగా భగవంతుడు అనగదొక్కుతాడు. మనమేం చేయబడలే. కానీ మనకు ఓర్పులే ఉండాలి కదా. ఇప్పుడు మోసపోయే వ్యక్తికి ఓర్పు లేదు, నష్టపోయే వ్యక్తికి ఓర్పు ఉండదు. అందువల్ల మనం వాళ్ళని పొగడుతుంటాం. చాలామంది చేసే పని అదే. వాళ్ళు దుర్మార్గులు బాగున్నారు, మంచి వాళ్ళు చెడిపోతున్నారు అనే భావం ప్రజలుతుంది. అందుకని ఈ రేఖ గురించి చెప్పిద్దాం. ఈ రేఖ మంచి వాళ్ళకి ఏర్పడే రేఖ. ఇది ధనవంత వాళ్ళు కాదు. వాళ్ళు ఒకేసారి పడితే ఇంకా తిరిగి ఉండదు. ఆ కుటుంబము వెలవెల్లాడిపోతుంది. అప్పటిదాకా బాగున్న కుటుంబం, ఆ కుటుంబం వాడి కారణంగా ఇతరులను మోసం చేసి కడుపు కొట్టి సంపాదించుకొని ఇతరులను అన్యాయంగా అది ఇబ్బంది పెట్టేవాళ్ళు, అధికార దుర్వినియోగం పడేవాళ్ళకి అతను పోయిన తెల్లారే అతను కుటుంబ సభ్యులు ఏకాగ్రంగా పాపం అవమాన భారంతో జీవిస్తుంటాడు. బయటికి రాలేరు. ఏమయ్యా మీ వాళ్ళు పలానా ఇతను చేశాడు, వాళ్ళు పెద్ద మనుషులు అంటాడు. అయిపోద్ది. ఇతను చేసిన మోసం వాళ్ళు అనుభవిస్తారు. పిల్లలు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు. కాబట్టి మనం వీలైనంత వరకు సాయం చేయకపోయినా కీడు చేయకుండా ఉండాలి. సాయం చేయాలి, లేకపోతే కీడు చేయకుండా ఉండాలి. కానీ కీడు చేసినా అతను రాణిస్తున్నాడంటే అతని వరాలు కొన్ని ఉంటాయి. ఆ వరాలు పోయే వరకు మనం కొంత వేసి చూడాలి. ఎవరైనా అంతే. ఈరోజు మొత్తం ఎక్కువగా అదే భగవంతుడు చుట్టుదరడం వరాలు ఉన్నాయని చెప్పి ఆ వరాలు దుర్వినియోగం చేసాం కదా, వాళ్ళు చేసేదిలే. అందువల్ల పెద్ద పెద్ద కుటుంబాలు పెద్దవాళ్ళుగా మారడానికి కారణం ఏంటంటే, సేవా గుణంలో అధికారులుగా రావడం కారణం ఏంటంటే వాళ్ళు చేసిన వరకు సాయం మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు పైకి వచ్చారు. చేసిన కాడికి మనస్ఫూర్తిగా చేశారు. ఒకళ్ళు నువ్వు అరిచినా తిట్టినా ఆ మనస్ఫూర్తిగా ఎవరైతే సాయం చేస్తారో ఆ కుటుంబాలు ఈరోజు కూడా రాణింపులో ఉన్నాయి. మోసం చేయరు, కడుపు కొట్టరు. నీవు వాళ్ళ మనిషి కాకపోయినా తెలిసి కడుపు కొట్టరు, తెలిసి మోసం చేయరు. ఇంకా వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు మోసం చేస్తుంటే వాళ్ళు కనిపెట్టలేకపోతే వాళ్ళు మనం ఏం చేయలేము. ఆ కర్మలు కూడా కొన్ని వాళ్ళకి పోతుంటాయి. మన దగ్గర వచ్చే వ్యక్తి మోసగాడ కాదని తెలుసుకోవాల్సిన అవసరం, ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం మోసగాళ్ళని కూడా ఒక కంటి కనిపెట్టకపోతే ఆ మోసాలు కొంత ప్లస్ ఇంటూ మైనస్ ఇది కూడా మైనస్ అవుతుంది. కాబట్టి ఈ మోసం చేసి ఎంతమంది కడుపులు కొడుతున్నారు కూడా ఒక తన దివ్య దృష్టితో కానీ తన అనుషుల ద్వారా కానీ వాడు మోసం చేస్తున్నాడు కదా, ఎంతమంది కడుపులు కొడుతున్నాడు, ఎంతమందికి అన్యాయం చేస్తాడు, ఎంతమంది మోసం చేసి కడుపు కొట్టి ఆకలి కేకలు గురి చేస్తున్నాడు తెలుసుకోని వాళ్ళని కట్టడి చేయాలి. ఆ చేయకపోతే ఈ ఎఫెక్ట్ అవుతుంది. పాపం చాలామంది నా మంచి నాయకులు మనకు దూరం కావడానికి కారణం అదే. ఆ నాయకులు చుట్టూ పోయి లేదో నమ్మిస్తారా, నమ్మించిన తర్వాత పాపం వీళ్ళు చెప్పింది వినేసి కడుపులు కొడతారా. ఆ కడుపు కొట్టిన విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇది చెప్పింది అది అబద్ధం నిజం అని వాళ్ళకి తెలియదు. తెలుసుకునే లోపల పాపం పుణ్యకాలం గడిచిపోతుంది పెద్దవాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఆ పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చెప్పేది వాళ్ళు వ్యక్తిగత లాభం కోసం వచ్చారా, లేదా ఇతరులు కడుపు కొడుతున్నారా, స్వార్థంతో పనిచేస్తున్నాడా లేదా చూడాలి. కాబట్టి ఈ ధనరేఖ ఇది నాస్తికత్వం ఏర్పడడానికి కారణం కాబట్టి ఇంత చెప్పాల్సి వచ్చింది. ప్రతి మనిషి దేవుడు లేడు, దెయ్యం లేదు అని సమాజంలో తిరుగుతుంటాడు. దానికి కారణం అతని వెనకాల అంత కష్టాలు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి, అంత భక్తి ఉంటుంది అతనికి కొంత భక్తి ఎవరుకుంటుంది. అదేవిధంగా జరిగిపోయిన కాలం గురించి చెప్పే రేఖల్లో లోతుగా స్పష్టంగా ఉంటాయి. ఏదైనా ఒక పని జరిగిన తర్వాత, ఒక నష్టం కానీ ఒక లాభం జరిగిన తర్వాత ఆ రేఖలు అనేటువంటి మందంగా ఉంటాయి, స్పష్టంగా కనిపించిపోతాయి. మామూలు జరుగుతున్నాయి అన్నప్పుడు రేఖ సన్నంగా ఉంటుంది. ఈ రేఖ సన్నంగా ఉన్నప్పుడు మనం ఆలోచన సరలే పాజిటివ్గా ఉంటే ఈ రేఖ బలంగా ఏర్పడుతుంది. ఈ రేఖ సన్నంగా ఉంటుంది ఫస్ట్. ఈ సన్నంగా రేఖ ఎప్పుడైతే ఉంటుందో మన ధన రేఖ ఉందని పాజిటివ్ మైండ్తో మనం చేసే పని మూవ్ చేస్తే, బాగా కష్టపడితే ఈ రేఖ ఎట్లా ఏర్పడుతుంది. ముందు సన్నంగా ఉండే రేఖ ఇది జరుగుతుంది, జరిగిపోయిన తర్వాత ఇది ఉంటుంది. నష్టమైన అంతే, ఫస్ట్ చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉన్నప్పుడు తాత్కాలిక కష్టాలే. నా కష్టాలు నాకేం చేస్తాయి అనుకుని ఆదమరిచినప్పుడు ఈ విధంగా బలంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ హస్తరేఖ జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఎవరికి అర్థం కాదు, అనుభవించినోడికి తిరిగినోడికి తెలుసు.
అందువల్ల ఏంటంటే చాలా మంది సేవ అనేటువంటి భావంతో చిన్న చిన్న పనులైనా సేవ చేసుకుంటూ బతుకుతున్నారు. కారణం అదే. అదేవిధంగా జరిగిపోయిన కాలం గురించి చెప్పే రేఖలు లోతుగా స్పష్టంగా ఉంటాయి. అదృష్ట రేఖలు ఖండించిన రేఖలున్న తను చేసే పని, ప్రయత్నించే పనులు ఆపివేయుదురు. ఎప్పుడైతే మనం చేస్తా పనులు ఉంటామో ఆ పనులు అర్ధాంతరంగా మనం ఆపేసి పోతూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే ఈ దండరేఖలో ఇది దండరేఖ, ఈ దండరేఖలో అడ్డురేఖలు ఉంటాయి. బలమైన అడ్డురేఖలు ఉంటే మనం చేసే పని మధ్యలో ఆపేయడం, ఇంకొకటి ప్రారంభించడం, లేదా చేసే ఉద్యోగాన్ని మారడం, ఇంకొక చోటు చేరడం. ఇది ఏళ్ళ బూడిద బండినట్టుల్లా అతను తప్పు కాదు, అతను ఆలోచన సర్లే ఇది అనమాట. అక్కడ అధర్మం ఉండి ఆ అధర్మానికి సర్దుకొని బాలేకను, లేకపోతే ధర్మం ఉండే ధర్మాన్ని కాపాడడం నా ఇష్టం కాదు, నా వల్ల కాదని చెప్పడము, వ్యవస్థను ముందుకు నడపడం ఇష్టం లేకపోవడము. కొంతమంది ఏంటంటే నెగిటివ్గా ఆలోచిస్తారు. ఒక మంచివాడు ఉంటే ఆ మంచివాడిని చెడగొట్టడానికి వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి వ్యవస్థకు నష్టం చేస్తుంటారు. పాపం ఇతనికి ఏ విషయం తెలియదు. వాళ్ళు మామూలుగా వెనకుండంతా విలన్ పాత్ర పోషిస్తుంటారు. హీరో పాత్ర, ఇప్పుడు హీరో అనుకో, ఇతను హీరో, ఇతను ఏం చేస్తారో పని చేసుకుంటూ పోతుంటాడు. ఈ విలన్స్ ఏం చేస్తారంటే, ఈ విలన్స్ వ్యవస్థ పనిచేసే వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇప్పుడు 190% సపోర్ట్ చేయడం లేదు. ఈ విలన్స్ తప్పులు చేసి ఈ తప్పులు వీళ్ళు యత్నిస్తారు, వేసి బతుకుతున్నారు. ఈ కారణం 99% భగవంతుడు వరం ఉంది. 100% అతనికి శిక్ష ఉంటుంది. ఎంత చిన్నస్థితిగా ఉండదు శిక్ష. నిజం తెలుసుకొని మనిషి మారితే కొంత మైనస్ అవుతూ ఉంటుంది. 100 కాకుండా ఇప్పుడు మనిషి 99% ఉంది, 99 తప్పులు చేసిన తర్వాత మనిషి మారాడు, మారిన తర్వాత మైనస్ అవుతుంది, 98% అవుతుంది. 99 తప్పులు 98 మారుతాయి. కాబట్టి అదృష్ట రేఖలు ఖండించే రేఖలు ఉన్న అతను చేసే పని, ప్రయత్నం చేసే పనులు ఆపివేదురు. అదేవిధంగా అదృష్ట రేఖను అతిక్రమించి వెళ్ళిన చేసే వృత్తి యందు పేరు ప్రఖ్యాతులు పొందుదురు. ఇప్పుడు ఈ రేఖలు అనేటువంటివి చూడండి, ఈ అదృష్ట రేఖని ఖండిస్తే చేసే వృత్తి ఆగిపోద్ది, చేసే పని ఆగిపోద్ది, చేసే వ్యాపారం ఆగిపోద్ది. అలా కాకుండా ఈ రేఖని అతిక్రమించి వెళ్ళిపోయింది అనుకో, ఏదో ఒక స్థానానికి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క బిట్లో ఈ కాలంలోనే నష్టం. ఈ మధ్యలో ఖండించిన కాలంలో ఇది 35 అంటే 35 సంవత్సరాలు అనుకుందాం. ఈ 35 సంవత్సరాలు కొంతకాలం నష్టం ఉంది. ఆ అతిక్రమించి ఎవరికైతే వెళుతుందో అలాంటి వారికి చేసే వృత్తిలో పేరు ప్రఖ్యాతులు పొందుదురు. లాభం పక్కన పెట్టండి, అతనికి పేరు ప్రఖ్యాతి. పాపం చాలా కష్టపడ్డాడు, చాలా మంచి చేశాడు, చాలా ప్రయత్నం చేశాడు వ్యవస్థ కోసం. కాబట్టి అనేటువంటి మంచి పేరు వస్తుంది అలా ఖండించుకొని లేకపోతే. ఏ స్థానానికన్నా పని పైకి పోవాలి, అతిక్రమించి వెళ్ళిపోవాలి. అలాంటి వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అదేవిధంగా ఖండించి ఆగిపోతే మాత్రం వృత్తి మార్పు, ఆరోగ్య మార్పు, ధనంలో నష్టం వస్తుంది. కాబట్టి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.